హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 31 అధ్యాయం చూసుకున్నాము. సో ఆ 31 అధ్యాయంలో మనం దేవహూతి అమ్మవారు అడిగినటువంటి ప్రశ్న, జనన మరణ చక్రం నుంచి ఈ జీవుడు ఏ విధంగా ప్ర- ఆ, ప్రవేశిస్తున్నాడు, గర్భంలో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నాడు, ఆ తర్వాత గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎటువంటి కష్టాలు పడుతున్నాడు అని మనకి చాలా వివరంగా మనకి చూడడం జరిగింది. ఇదంతా కూడా భగవానుడి యొక్క ఆయన యొక్క పర్యవేక్షణలో ఇవన్నీ జరుగుతున్నాయని కూడా మనం చూస్తూ వచ్చాము. సో ఆ తర్వాత ఏ ఏ రో ఏ ఏ నెలల్లో ఎటువంటి అవయవాలు తయారవుతాయి, అంతిమంగా తల్లి తీసుకునేటువంటి ఆహారంలో ఎట్లాంటి ఇబ్బందులు పడతాడు, లోపల ఉన్నటువంటి పరిస్థితులు, క్రిములు అన్ని కూడా తనని ఎటువంటి ఇబ్బందులకి, కష్టాలకు గురి చేస్తుంది. అయితే ఆ జీవుడు భక్తుడైతే తనకి లోపల గతం గుర్తొచ్చి సో భగవంతుణ్ణి వేడుకోవడం జరుగుతూ వస్తుంది. అయితే అదంతా భగవంతుని తలుచుకుంటూ భగవంతుడిని వేడుకుంటుంటాడు. అయినా బయట బయట బయటపడితే ఇంకా పెద్ద మాయ ఉందని లోపలే ఉండాలని చెప్పేసి తను కోరుకుంటాడు. సో అలాంటి సమయంలో చివరిగా లాస్ట్ మూమెంట్ లో శృతి మారుతా అని చెప్పేసి ఆ గాలి వచ్చి తనని బయటికి నెట్టేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత తన లోపల తనకు జరిగే అనేక విషయాలు, ఆ జీవుడికి తనకి లోపల కడుపు నొప్పి వేస్తుందో, లేకపోతే చెమట పోస్తుందో, లేకపోతే పురుగులు కుడుతున్నాయో, కానీ అతను ఏడుస్తూ ఉంటే పెద్దవాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు అది అర్థం చేసుకోలేక వాళ్ళు ఇంకా ఎక్కువ బాధలు పెడతారు. అది కూడా మనం చూసాము. అలాగే ఆ శిశువు అట్లాగే బాల్యంలోకి వెళ్ళిన తర్వాత తను అనుకున్నట్టుగా తాను హ్యాపీగా జీవించలేడు తను. ఆ తర్వాత బయటకు వచ్చిన మళ్ళీ చెడు సాంగత్యంలో ప్రవేశిస్తాడు. చెడు సాంగత్యం అంటే ఆత్మజ్ఞానం లేనటువంటి వాళ్ళ సాంగత్యం అంతా కూడా చెడు సాంగత్యం అని మనం చెప్పుకున్నాం మనం. సో అతిపెద్ద మాయ లేదా అతిపెద్ద సాంగత్యం అంటే అతి చెడు సాంగత్యం ఏంటి అంటే పురుషుడికి స్త్రీ, స్త్రీకి పురుషుడు. ఎందుకంటే వాళ్ళని భగవంతుని మర్చిపోయి వాళ్ళ స్థితిగతులు మర్చిపోయేంత అవకాశం, ఆకర్షణ సో ఆ ఆ సంబంధంలో ఉందని మనం చెప్పడం జరిగింది. ఒక నరనారాయణ ఋషులు తప్ప మిగతా అందరూ కూడా ఇక్కడ ఆ ఆ మాయా ప్రభావానికి గురవ్వాల్సిందే. సో కాబట్టి ఆ ఆయన అమ్మవారితో అంటాడు, కపిల భగవాన్ అమ్మవారితో ఏమంటాడు అంటే, కేవలం భక్తి చేసుకోవడం వల్ల మాత్రమే ఆ నరనారాయణకి భక్తి చేసుకోవడం లేదా భగవంతుడికి భక్తి చేసుకోవడం వల్లనే అనాసక్తితో ఎవరైతే జీవిస్తారో, భక్తితో సేవలో ఉంటే అనాసక్తితో ఎవరైతే జీవిస్తారో వాళ్ళు మాత్రమే ఈ శ్రీరామ్ మాయ నుంచి వాళ్ళు బయటపడతారు అన్న విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా ఆ జరిగిన తర్వాత ఇప్పుడు ఆయన కన్క్లూజన్ ఇస్తాడు. ఫైనల్ గా ఇంకా సారాంశం ఇవ్వబోతున్నాడు ఇంకా కపిల భగవానుడు దేవతి అమ్మవారికి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, ఇలాంటి స్థితిలో మనం ఇటువంటి ప్రభావానికి లోనవుతాం కాబట్టి మనము ఈ భక్తిని మనం పెంపొందించుకోవాలి. భక్తితో సేవలను తీవ్రంగా భక్తి చేయాలి, ఎప్పుడు భక్తుల సాంగత్యంలో ఉండాలి అనే కన్క్లూజన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు అన్నమాట. అదే మనం 32 అధ్యాయంలోకి మనం వెళ్తున్నాం అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ కపిల భగవానుడు ఆసక్తితో అంటే కోరికలతో ఎవరైతే భక్తి చేస్తారో అటువంటి వాళ్ళు ఎప్పటికీ ముక్తి పొందలేరు అన్న విషయాన్ని ఇక్కడ ఛాలెంజ్ చేస్తాడు అన్నమాట. సో గృహమేది ధర్మాన్ని అర్థము కామం అనుభవించడం కోసమే పదే పదే కర్మలు చేస్తూ ఉంటాడు. ఎవరు? గృహమేది అంటే గృహస్థ జీవితంలో కేవలం వాళ్ళు అర్థాన్ని గడించడానికే లేదా అనుభవించడానికే వాళ్ళు ధర్మాన్ని లేదా పూజని భక్తిని చేస్తే ఓకేనా, అటువంటి వాళ్ళు ముక్తికి అర్హులు కాలేరు. సో గృహస్థ జీవితం అంటే మామూలుగా గృహస్థ అంటే అది ఒక ఆశ్రమం అన్నమాట. బ్రహ్మచారి ఆశ్రమం ఎట్లానో
అట్లాగే సన్యాసి ఆశ్రమం ఎట్లానో గృహస్థ జీవితం కూడా ఒక ఆశ్రమం అది. ఆశ్రమం అంటేనే మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఒక భగవంతుడి యొక్క ఆధీనంలో భగవంతుడి చుట్టూ మన జీవితాన్ని గడపడమే ఆశ్రమం అంటే. సో పెళ్లి చేసుకుంటారు, పిల్లలు కంటారు, వ్యాపారాలు చేస్తారు, అన్ని చేస్తారు, కానీ మెయిన్ సెంటర్ వచ్చి దేవుడు శ్రీకృష్ణుడు. ఓకే. అలా జీవితాన్ని గడిపిన వాళ్ళైతే దాన్ని గృహస్థ జీవితం అంటారు. అలా కాకుండా కేవలం డబ్బు గడించడానికి లేదా మన యొక్క కోరికలు తీర్చుకోవడానికే అని అయితే మాత్రం దాన్ని గృహం మీద జీవితం అంటారు. ఆ గృహం మీద జీవితంలో మన పనులు చేసేదంతా అనుభవించడానికే కాబట్టి అటువంటి వాళ్ళు ముక్తి పొందడం అనేది జరగనే జరగదు. అప్పుడు అందుకని అలాంటి వ్యక్తి భక్తికి వ్యతిరేకం అవుతాడు. దేవతల్ని, పితృలని నమ్మకంతో పూజిస్తారు. సో ఒక్క నిమిషం. సో కాబట్టి ఆ, అలాంటి వ్యక్తి ఎప్పుడు అదే అర్థం కోసం, కామం కోసం అంటే అనుభవించాలి, అలాంటి వాళ్ళు దేవతను పూజిస్తారు. సో వాళ్ళు ఎప్పటికీ ముక్తి పొందే అవకాశమే లేదంటారు. కానీ అంతిమంగా వాళ్ళు దేవతలను పూజించిన, పితరులను పూజించిన ఫలితం స్వర్గానికి వెళ్ళి సోమరసం త్రాగి తర్వాత మళ్ళీ భూమికి తిరిగి రావాల్సిందే వాళ్ళు మళ్ళీ. సో సోమరసం వెళ్ళాడు అనుభవిస్తారు. గట్టిగా మనం వాళ్ళ దేవతలను పూజించిన, పితరులను పూజించిన, కానీ దేవత లోకాలకి వెళ్తారు. దేవత లోకాలకు వెళ్ళిన తర్వాత ఆ పుణ్యం క్షీణించిన తర్వాత మళ్ళీ వాళ్ళు భూమి మీదకి మళ్ళీ జనన మృత్యు చక్రంలోకి మళ్ళీ రావాల్సిందే అన్నమాట. అందుకే మనకి 9వ అధ్యాయంలో 25వ శ్లోకంలో భగవద్గీత చెప్తారు అన్నమాట. దేవతను పూజించే వారు దేవత లోకాలకి వెళ్తారు, పితృలను పూజించే వాళ్ళు పితృ లోకాలకి వెళ్తారు, భూత ప్రేతలను పూజించే వాళ్ళు భూత ప్రేతల లోకాలకి వెళ్తారు. తర్వాత ఎవరైతే నన్ను పూజిస్తారో వాళ్ళు నా లోకానికి చేరుకుంటారు. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. సో నన్ను చేరుకున్నటువంటి భక్తులు మళ్ళీ ఈ దుఃఖాలయానికి వాళ్ళు తిరిగి పునర్జన్మ ఎత్తాల్సిన అవసరం లేదు అంటున్నారు. కాబట్టి ఈ గృహమేధులు ఎవరైతే భగవంతుడిని దృష్టిలో పెట్టుకొని భగవంతుడి భావంలో చెప్పిన ఆదేశాల ప్రకారంగా జీవించరో అలాంటి గృహమేధులు నాశనమయ్యే లోకాలకే వెళ్తారు. వెళ్ళి ఆడ కొంతకాలం సుఖాన్ని అనుభవించినా కూడా మళ్ళీ వాళ్ళు నాశనమయ్యే లోకాలకే వాళ్ళు వెళ్తారు అన్నమాట. సో ఆ విధంగా కానీ ఎవరైతే నిష్కామకంగా అంటే ఆసక్తి లేకుండా, కోరికలు లేకుండా ఎవరైతే కర్మలను అభ్యసిస్తారో వాడు ఖచ్చితంగా భగవంతుని పొందుతారు. నిష్కామ కర్మ యోగంతో దేవదేవుడిని గాని సేవిస్తే వాళ్ళు ఖచ్చితంగా ముక్తిని పొందుతారు, భగవంతుని పొందుతారని చెప్పబడింది అన్నమాట. సో తెలివైన వారు అనాసక్తితో స్వధర్మాన్ని పాటిస్తూ కర్మఫలమును భగవంతుడికి అర్పిస్తారు. వాళ్ళ స్వధర్మం అవును. ఇప్పుడు చాలా మంది మన ఎవరు డ్యూటీలు వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు. ఉదాహరణకి ఆ వ్యాపారం చేసే వాళ్ళు వ్యాపారం చేయొచ్చు, ఉద్యోగాలు చేసి చేయొచ్చు, వ్యవసాయం చేసి చేసుకోవచ్చు. వాళ్ళు ఏమైనా వాళ్ళ యొక్క స్వధర్మాన్ని పాటిస్తుండొచ్చు. బ్రాహ్మణ స్వభావం బ్రాహ్మణ వృత్తి చేస్తారు, క్షత్రియ స్వభావం ఉన్న వాళ్ళు క్షత్రియ, ఈ వైశ్య, శూద్ర, అది ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏది చేసినా అనాసక్తితో చేయాలన్నమాట. ఏ కార్యం చేసినా ఫలితాన్ని ఆశించకుండా ఇది భగవంతుడి సేవగా భావించి మనం అవి ఆ కర్మను కానీ కర్మఫలాన్ని కానీ మనం పాటించినట్లయితే ఆ కర్మఫలాన్ని భగవంతుడికే ఇచ్చేసినట్లయితే అటువంటి వ్యక్తి ఖచ్చితంగా ముక్తిని లేదా భగవంతుని పొందుతాడు. సో కాలక్రమంలో అతనికి ఏం జరుగుతుంది? తన చైతన్యం పవిత్రం అవుతుంది, ప్రశాంతం అవుతుంది, స్వామి భావం, అహంకారం అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తుంది. తను అర్థం చేసుకుంటాడు ఇదంతా కూడా భగవంతుడి యొక్క దయ మీద నడుస్తా ఉంది ఇదంతా. ఈ భగవంతుడు లేకపోతే ఇదంతా జరగదు అని నిత్యం భగవంతుడు తలుచుకుంటూ తన కర్మను నిర్వర్తిస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తులు సూర్య మార్గమున భగవంతుని చేరుకుంటారు. అంతిమంగా భగవంతుని చేరుకుంటారు. మనం కానీ గుర్తు చేసుకుంటే 8వ అధ్యాయం భగవద్గీతలో 2 రకాల మార్గాల్ని, ఈ షట్చక్ర యోగాన్ని పాటించే 2 రకాల మార్గాల్లో వాళ్ళు ప్రయాణిస్తారు. ఎవరైతే ఆ రా ఆ, సాయంత్రం రాత్రిపూట వాళ్ళ శరీరాన్ని కానీ వదిలితే వాళ్ళు చంద్ర మార్గం ఉన్న ఉన్నత లోకాలకు వెళ్తారు, కానీ తిరిగి వచ్చేస్తారు. కానీ ఎవరైతే పగటిపూట అదే శుక్లపక్షం ఉత్తరాయణం సమయంలో ఎవరైతే చనిపోతారో వాళ్ళు సూర్య మార్గమున వాళ్ళు తిరిగి రారు. వాళ్ళు వాళ్ళు
ఆ శాశ్వత లోకాలకు వెళ్ళి మళ్ళీ వాళ్ళు తిరిగి రారు అని చెప్పబడింది మనకి 8వ అధ్యాయంలో. కానీ కృష్ణుడు ఏమంటాడు, భక్తులైతే ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడు మరణించినా సరే నేను వాళ్ళని స్వయంగా నేను నా ధామానికి చేర్చుకుంటానంటాడు భగవంతుడు. కాబట్టి ముక్తి మార్గానికి వెళ్ళాలి అనుకుంటే, ముక్తి మార్గం వైపు ప్రయాణించాలి అనుకుంటే మాత్రం మనం ఏ ధర్మాన్ని పాటించినా సరే అది అనాసక్తితో నిష్కామకంగా మనం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు భగవంతుడు జరుగుతారు. ఈ ప్రపంచంలో 90 96 90 95 96% గృహస్థులే ఉంటారు. అయితే గృహస్థ జీవితం మనలో మన ముక్తి పొందాలి అనుకుంటే మనం చేసే కార్యాలతో భక్తి జోడించబడాలి. సో భగవంతుడిని మనం జోడించబడాలి. ఓకే. సో కాబట్టి ఆ విధంగా మనం ఆ, అనాసక్తితో మనం జీవించడానికి ప్రయత్నించాలన్నమాట. అయితే ఇక్కడ నెక్స్ట్ వచ్చేది హిరణ్య గర్భ ఆరాధకులు. సో వాళ్ళ గతి ఏమవుతుంది అంటే బ్రహ్మని పూజించేవాళ్ళు. హిరణ్య గర్భ అంటే ఆ, భగవంతుడి గర్భం నుంచి ఉత్పన్నమైన వాడు అంటే బ్రహ్మ. సో బ్రహ్మ ఆరాధకులు వాళ్ళ యొక్క గతి ఏమవుతుంది అంతిమంగా అంతిమంగా వాళ్ళు కూడా భక్తి చేసుకుంటే వాళ్ళైనా వైకుంఠమే రాగలుగుతారు. కేవలం బ్రహ్మని పూజించి మాత్రాన లేదా దేవతలను పూజించేంత మాత్రాన వాళ్ళు వైకుంఠం చేరుకోలేరు, భగవంతుని చేరుకోలేరు. సో ఆ విషయాన్ని మనకి కపిల భగవానుడు తన తల్లితో పంచుకుంటాడు అనమాట. బ్రహ్మ ఆరాధకులు యోగ విధానంలో సత్యలోకం చేరుకుంటారు. సత్యలోకం అంటే ఏంటి? స్వర్గలోకాలకు దాటి పైన సత్యలోకం ఒకటి ఉంది. అది బ్రహ్మ శాశ్వతంగా నివసించే లోకం అన్నమాట. సత్యలోకం లేదా బ్రహ్మలోకం అంటారు. ఆ లోకం చేరుకుంటారు. అయితే ఇలాంటి ఎవరైతే బ్రహ్మ ఆరాధకులు ఉంటారో వాళ్ళు మరణించిన తర్వాత బ్రహ్మలోకానికి వెళ్తారు. బ్రహ్మలోకంలో బ్రహ్మతో పాటు కొన్ని వేల సంవత్సరాలు బ్రహ్మతో పాటే ఉంటారు. ఓకేనా? అయితే ఎప్పుడైతే బ్రహ్మకి 100 సంవత్సరాలు అయిపోతుందో, 100 సంవత్సరాలు బ్రహ్మకి 100 సంవత్సరాల కాలం అయిపోతే ఆ బ్రహ్మతో పాటు బ్రహ్మ విష్ణు శరీరంలోకి ప్రవేశిస్తాడు, మహావిష్ణువు శరీరంలోకి ప్రవేశిస్తాడు. ఆ బ్రహ్మతో పాటు ఈ ఆరాధకులు కూడా, బ్రహ్మ ఆరాధకులు వాళ్ళు కూడా ప్రవేశిస్తారు. అంటే సత్యలోకంలో ఉండే వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? విష్ణు యొక్క గర్భంలోకి వెళ్ళిపోతారు, మహావిష్ణు యొక్క గర్భంలోకి. అయితే మహావిష్ణు యొక్క గర్భంలోకి వెళ్ళినటువంటి బ్రహ్మ తర్వాత అతను శుద్ధ భక్తుడుగాని అయితే ఆ క్రమంలో తన భగవుడు గాని ఆశీర్వదించి అనుగ్రహిస్తే తను మళ్ళీ జన్మెత్తాల్సిన అవసరం రాదు బ్రహ్మకి. కానీ బ్రహ్మ ఆరాధకులు బ్రహ్మతో పాటు వాళ్ళు విష్ణు గర్భంలోకి వెళ్ళినా కూడా బ్రహ్మ ఆరాధకులు మాత్రం వాళ్ళు ముక్తిని పొందలేరు. వాళ్ళు మళ్ళీ తిరిగి రావాల్సిందే మళ్ళీ ఇక్కడ. అందుకని రాసలేదు బ్రహ్మ ముక్తి పొందగలడు, కానీ బ్రహ్మ ఆరాధకుడు మాత్రం మళ్ళీ తిరిగి జన్మ తీసుకుంటాడు. కావున బ్రహ్మ తన భక్తుల్ని ముక్తి ప్రసాదించలేడు, తన భక్తులకి ముక్తిని ప్రసాదించలేడు. భగవంతుడి భక్తి మాత్రమే ఆ సాధకుడిని మోక్షముని ఇవ్వగలదు. భక్తి ఎవరు ఇవ్వగలుగుతారంటే భగవంతుడే ఇవ్వగలగాల్సిందే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళంతా మనం ఈయన గొప్పగా ఆరాధిస్తాం మనం. అయినప్పటికీ కూడా బ్రహ్మ సృష్టికర్త లాగా మనం చూసినప్పటికీ కూడా బ్రహ్మ తన భక్తులకి తాను ముక్తిని ఇవ్వలేడు. అలాగే శివుడు కూడా తన భక్తుల్ని కైలాసం దాకా తీసుకురాగలుగుతాడు, తన లోకం వరకు. అక్కడి నుంచి శివుడే రికమెండ్ చేస్తాడనమాట వైకుంఠం వైపు. ఓకే. తన కైలాసం వెళ్ళినా కూడా కైలాసంలో తన నిత్యం ఆ కృష్ణుడి యొక్క ఆరాధన, కృష్ణుడి యొక్క ధ్యానం చేసుకుంటున్నాడు. అందుకే శివుడు శ్రీ రామ రామ రామేతి రమే రామో మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరణమే. ఆయన స్వయంగా నిత్యం రాముడిని తలుచుకుంటూ ఉంటాడు, రామనామాన్ని చేసుకుంటూ ఉంటాడు శివుడు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా వైకుంఠంలో అనే చైతన్యంలో ఉంటాడు అనమాట. సో ఆ కాశీలో మరణించిన వాళ్ళందరినీ లేదా కాశీలో వచ్చి దహనం చేసే వాళ్ళందరినీ శివుడు స్వయంగా వచ్చి రామనామం వినిపిస్తాడు, స్వయంగా వచ్చి. అంటే శివుడు కూడా
తన భక్తులైనటువంటి వాళ్ళు ఎవరు మరణించినా సరే, కాశీలో మరణించిన వాళ్ళకి ఆయన స్వయంగా వచ్చి రామనామం వినిపిస్తాడు కాబట్టి వాళ్ళందరూ కూడా ముక్తిని పొందే అవకాశం దొరుకుతుంది. కృష్ణుడు అంటారు కదా, అంతకాలంలో ఎవరైతే నన్నే తలుచుకుంటూ శరీరాన్ని త్యాగం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా నా భావం చేరుకుంటారు. సో కాశీలో చనిపోయిన వాళ్ళు, కాశీలో వచ్చి అందరూ భగవన్నామ స్మరణలో ఉండకపోవచ్చు, కానీ శివుడు ఆ బాధ్యత తీసుకుంటున్నాడు అనమాట. వాళ్ళకి భగవన్నామాన్ని, భగవంతుడిని స్మరించేలాగా, వాళ్ళకి గుర్తుకొచ్చేలాగా శివుడు బాధ్యత తీసుకుంటున్నాడు అనమాట. సో దట్ వాళ్ళని వైకుంఠం పంపించడానికి. కాబట్టి దేవతల ఆరాధకులు వాళ్ళు ముక్తిని ఇవ్వలేరు, కానీ వాళ్ళు భగవంతుడికి రికమెండ్ చేయగలుగుతారు. భగవంతుడి లోకానికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఆ ఆ సాధన, లేకపోతే ఆ విధి విధానాలు, ఆ అవకాశాలు కల్పిస్తారు అన్నమాట. కాబట్టి ఓ తల్లి, అందరి హృదయంలో ఉన్న భగవంతుని ప్రత్యక్షంగా నువ్వు శరణు వేడు. వీళ్ళందరూ నువ్వు శరణు వేడాల్సిన అవసరం లేదు నీకు. సో జ్ఞాన మార్గము, లేకపోతే యోగ మార్గము, యజ్ఞాలు, యాగాలు, దానాలు, వేదాధ్యయనాలు ఇవన్నీ నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నీ హృదయంలో ఉన్నటువంటి భగవంతుని నువ్వు ప్రత్యక్షంగా నువ్వు వెళ్ళి ఆయన నువ్వు శరణు వేడు. ఆ, ఆయన నువ్వు శరణు వేడి ఆయన్ని నువ్వు నిరంతరం తలుచుకో, ఆయన నిరంతరం నువ్వు స్మరించుకో. నిన్ను ఆయన ఖచ్చితంగా నీకు ముక్తినివ్వగలుగుతాడు. నువ్వైతే కోరుకుంటున్నావు, నాకు ఏ బంధకం వద్దు, ఇక్కడికి నేను శాశ్వతంగా నువ్వు బయటపడాలనుకుంటున్నావు, అది కేవలము భగవంతుడు, మన హృదయం ఉన్నటువంటి పరమాత్ముడు ఆయనే చేయగలుగుతాడు ఇవన్నీ అని చెప్పేసి ఆయన తన అంతిమంగా ఇవన్నీ వివరించి అన్ని రకాలుగా తన సందేహాలని తీర్చుకుంటూ వచ్చి అంతిమంగా తను సారాంశాన్ని ఇస్తున్నాడు అనమాట. కాబట్టి ఆ, కుమారులు బ్రహ్మ కుమారులు ఉత్తమోత్తులు సైతం భగవంతుడి నుండి స్వతంత్ర వ్యక్తిత్వాన్ని ఉన్నట్లయితే మోక్షం పొందలేరు. భగవంతుడి నుంచి నేను సపరేటు, అంటే నేను భగవంతుడికి అతీతమైన వాడిని, భగవంతుడి కంటే నాకు ఇంకా ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నాకు భగవంతుడి సంబంధం అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా సరే, అది బ్రహ్మ స్థాయిలో ఉన్నా, బ్రహ్మ కుమారుల స్థాయిలో ఉన్నా, అంటే అంత మహా ఋషులు మునులు లాంటి స్థాయిలో ఉన్నా సరే, లేదా ఉత్తమోత్తములు ఉన్నా సరే, వాళ్ళు భగవంతుడికి స్వతంత్రంగా పనిచేసినట్లయితే, భగవంతుడితో సంబంధం లేకుండా, భగవంతుని తలుచుకోకుండా వాళ్ళు వాళ్ళ కార్యాలు నిమగ్నం అయ్యేట్లయితే వాళ్ళు ఎప్పుడూ మోక్షాన్ని పొందలేరు. ఒక్కోసారి వీళ్ళందరూ మహావిష్ణు శరీరంలోకి ప్రవేశించినప్పటికి కూడా వాళ్ళ యొక్క చైతన్యము భగవంతుని శరణ వేడే పరిస్థితి లేకపోతే బ్రహ్మ సైతం మళ్ళీ జన్మెత్తాల్సి వస్తుంది అనమాట. మళ్ళీ రావాల్సి వస్తుంది బ్రహ్మ కూడా. అలాగా ఎవరైనా సరే కంపల్సరిగా వాళ్ళు జన్మ ఎత్తి తీరాల్సిందే అన్నమాట. అందుకే కృష్ణుడు 8వ అధ్యాయంలో భగవద్గీతలో ఎం వాపి స్మరణ భావం తొలింతంతే కదా, ఎవరెవరు ఏ భావన చనిపోతారో ఆ భావన శరీరం మళ్ళీ వచ్చేస్తుంది. అందులో ఇక్కడ శుద్ధ భక్తి తప్ప మిశ్రమ భక్తులు కూడా, జ్ఞానం అంటినటువంటి భక్తి, లేకపోతే కర్మ అంటినటువంటి భక్తి, యోగం అంటినటువంటి భక్తి, మిశ్రమ భక్తులు కూడా ఇక్కడ మనల్ని ఉపశమనం కొంతవరకు ఇవ్వగలవే తప్ప మనకి శాశ్వతమైనటువంటి ఆ మన యొక్క మన యొక్క సహజమైనటువంటి మన స్థానం వైకుంఠానికి ఇవి తీసుకోపోలేము మనం. అందువల్లే కపిల్ భగవాన్ ఫైనల్ గా మళ్ళీ చెప్తున్నమాట, ఈ కోరికల ఆధారంగా మనం చేసే భక్తి అది చాలా నీచమైంది, చాలా చాలా దుర్భరమైంది అది అని ఆయనే విమర్శిస్తాడు అనమాట. కపిల భగవానే విమర్శిస్తాడు. మనసులో ఈ ప్రపంచంపై ఆసక్తి పెట్టుకొని భౌతిక వ్యక్తులు అశాశ్వత ఫలాల కోసం వారి విద్యుత్ ధర్మాలను పాటిస్తారు. సామాన్య వ్యక్తులు ఈ భౌతిక ప్రపంచమై ఆసక్తి పెట్టుకుంటారు. ఇంకా ఇక్కడ ఏదో సాధించాలా, ఇంకా ఇక్కడ ఏదో నేను ఇంకా అనుభవించాలా, ఇక్కడ ఏదేదో గొప్ప గొప్పవన్నీ నేను సంపాదించుకోవాలి అనేటువంటి వాళ్ళంతా కూడా, అలాంటి ఆసక్తి మనసులో ఎవరి మనసులో ఆసక్తి ఉందో అలాంటి భౌతిక వ్యక్తులు, ఏనా, అలాంటి అశాశ్వత ఫలాల కోసం వారి యొక్క పనులు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు ఇక్కడ. అయితే అలాంటి వాళ్ళు విపరీతమైన కోరికలు మరి సంసార కార్యకలాపాల కోసం పితృదేవతల్ని వాళ్ళు ఆ పూజల వాళ్ళు ఎక్కువ నిమగ్నం అవుతారు.
దేవతల మీద ఎక్కువ ఆధారపడతారు వాళ్ళు. అయితే ఇటువంటి వాళ్ళు హరికథను పక్కన పెట్టి కేవలం ధర్మార్థ కామంలో మాత్రమే ఆసక్తి చూపితే వాళ్ళు అశుద్ధం తినే పందితో సమానము వాళ్ళు. ఇది చాలా కఠినమైన పదం ఇది. ఇది భాగవతం చెప్తుంది. హరికథను పక్కన పెట్టి, హరిభక్తిని పక్కన పెట్టి కేవలం ధర్మార్థ కామములు పై కేవలం ఆసక్తి చూపిస్తే వాళ్ళు అశుద్ధం తినే పందితో సమానం అని చెప్తున్నారు. అంటే హరికథ యొక్క ఔన్నత్యాన్ని మనం చెప్తున్నాను ఇక్కడ. ఇతర విధానాలు ఇది మనల్ని మళ్ళీ మళ్ళీ జన్మెత్తిచ్చే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు, మళ్ళీ మళ్ళీ మనం అటువంటి జన్మలు తీసుకోవాల్సిన పరిస్థితి కానీ వచ్చినప్పుడు, ఓకేనా, అది నిజంగా మనం కానీ గమనిస్తే, ఓకేనా, అంత అంత దుర్భర పరిస్థితి ఇది. ఎవరైతే హరికథను వదులుకున్నారు అంటే వాళ్ళకి అందుబాటులో హరికథ చెప్పే వాళ్ళు ఉండి మనం పోలేకపోతే, ఓకేనా, ఆ అవకాశాన్ని మనం కానీ తీసుకోలేకపోతే ఖచ్చితంగా అది చాలా చాలా దుర్భర పరిస్థితి. కపిల భగవానుడు సాక్షాత్తు భగవాడు యొక్క అవతారం మనకి హరికథ యొక్క ఔన్నత్యం చెప్తా ఉన్నాను. జననం నుండి మరణం వరకు కేవలం ఇటువంటి కార్యకలాపాలు మాత్రమే నిఘ్నమైతే పితృలోకంలో పుణ్యం క్షీణించినంతనే భూమికి వాళ్ళు తిరిగి రావాల్సింది. హరికథ, కృష్ణుడి సేవ, కృష్ణుడు యొక్క నామ సంకీర్తన, కృష్ణుడు రూపం, కృష్ణుడి యొక్క నామ శాస్త్ర పఠనం ఇవి చేయలేకపోతే జననం నుంచి మరణం దాకా కేవలం ఎలా మనం మెయింటైన్ చేయాలి అబ్బాయి ఈ కుటుంబాన్ని, ఆ కుటుంబాన్ని మెయింటైన్ చేయడం కోసం దేవతలకు కొన్ని కోరికలు కోరుకొని ఏదో అప్పుడప్పుడు కొంత మన ఫలితాన్ని సాధించినప్పటికి కూడా వాళ్ళు పుణ్యం క్షీణించిన తర్వాత మళ్ళీ తిరిగి రావాల్సిందే. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. సో పుణ్యం క్షీణించిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ లోకానికి మళ్ళీ వాళ్ళు తిరిగి రావాల్సిందే. అంటే ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవతారాధనని ఎంత ఇదిగా పూజిస్తున్నారో, కానీ భాగవతం ఏం చెప్తుందో చూడండి. అంటే ఇక్కడ ఒకటే ఒకటే లక్ష్యంతో వెళ్తుంది భాగవతం అంటే శుద్ధ భక్తి. ఆ శుద్ధ భక్తికి తక్కువ ఏమాత్రం అయినా కూడా భాగవతం వాళ్ళని విమర్శిస్తా ఉన్నాను. అంటే మానవ జన్మ దొరికి శుద్ధ భక్తి చేసుకోలేకపోతే ఇంకా ఆ మానవ జన్మ జన్మతో సమానమే అంట. శుద్ధ భక్తి అంటే ఒకడే భర్త, ఒకడే తండ్రి, కదా, ఒకడే నాదుడు, ఒకడే ఉండాలంటే ఏదైనా సరే, ఏవైనా సరే. అలాగే ఒకడే దేవుడు ఉండాలి. ఆయన చుట్టూ మన ఆలోచనలు, మన జీవితం ఉంటే అటువంటి వాళ్ళకి ఎటువంటి వాళ్ళ ఆ, వాళ్ళు సంశయం లేకుండా వాళ్ళు ఇది అయిపోయిన తర్వాత ఈ ఈ ఈ మానవీయత అయిన తర్వాత వాళ్ళు ముక్తిని సాధిస్తారు, వాళ్ళు ముక్తిని పొందుతారు. అంటే భగవంతుడి యొక్క ధామానికి తిరిగి వెళ్ళిపోతారు. అండ్ భగవంతుడి ధామానికి వెళ్ళి వాళ్ళు తిరిగి రావాల్సిన అవసరం లేదు. సో నిన్న జస్ట్ ఈ పాయింట్ చెప్పి నేను ఈరోజు క్లోజ్ చేస్తాను. నిన్న అంటే లౌకికంగా ఆ, ఒక గురువుగా పూజించేటువంటి చాలా మంది ఒక వ్యక్తి నిన్న ఒక అతను చెప్పినటువంటి ఒక విషయాన్ని బాగా వైరల్ అవుతా ఉంది. సో అది నేను విన్నాను అనమాట. ఆ- ఆ వ్యక్తి సాధారణంగా ఓకే బ్రాహ్మణుడే, కొంచెం బ్రాహ్మణికంగా ఉన్నటువంటి ఏదైతే తన జీవన విధానం గడపాలో అదే విధంగానే గడుపుతున్నాడు. శాస్త్రాల్ని, వేదాల్ని తాను ఎంతో కొంత చెప్తూ ఉన్నాడు. కానీ శుద్ధ భక్తి చేసుకోవడం అంటే తెలియదు వాళ్ళకి. శుద్ధ భక్తి చేసుకోవడం అంటే వాళ్ళకి తెలియదు.
జనరల్ గా వాళ్ళు ఏ పూజ వస్తే, లేదా ఏ ఏ పండుగ వస్తే ఆ పండుగని హైలైట్ చేసుకుంటూ వెళ్తుంటారు వాళ్ళు. అలాగే వాళ్ళు కార్తీక మాసం వస్తే ఏం చేయాలా, మాఘ మాసం వస్తే ఏం చేయాలా, వివిధ రకాల విధి విధానాలు చెప్తా ఉంటారు అనమాట సాధారణ పరిస్థితుల్లో. అలాగే పలానా పలానా జరగాలంటే వాళ్ళు ఏ దేవతల్ని, ఏ రాత్రి, ఏ పగలు, వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలా, ఎటువంటి ఇలాంటి చెప్పే సామాన్య ఒక సాధారణ బ్రాహ్మణుడు. అయితే తాను ఏం చెప్తున్నాడంటే, ఓకేనా, ఈ జాతకం అని ఒకటి ఉంది చూసారా, ఈ జాతకం అనేది మామూలుగా ఎందుకంటే జనరల్ గా ఈ జాతకం అనేది అది ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళ యొక్క స్థితిగతులు మొత్తం చెప్పేటువంటి విషయం కోసం మనం చేసేదే జాతకం అంటే. ఉదాహరణకి జాతకం జనరల్ గా ఒకప్పుడు దేనికి వాడేవాళ్ళు అంటే ఓకేనా, ఈ ఏరియాలో వర్షం వస్తుందా, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉండబోతాయి, రాను రాను ఇక్కడ విలువలు ఎలా క్షీణిస్తాయి, ఓకేనా, అని ఆ ప్రాంతం మొత్తానికి చెప్పేదే జాతకం అంట. ఓకేనా. సో వ్యక్తిగతంగా చెప్పేది జాతకం కానే కాదు, ఎందుకంటే జాతకం అనేది వ్యక్తిగతంగా అనేది మనం ఒకవేళ చెప్పినా కూడా మనం ఆ జాతకాన్ని మనం తప్పించుకోవచ్చు. ఓకేనా. వ్యక్తిగతంగా కూడా చెప్తారు, కానీ వ్యక్తిగతంగా చెప్పడం కంటే కూడా ప్రాంతీయయుతంగా చెప్పింది చాలా ఎక్కువ, దాని ఏమంటారు, చాలా ఆ, ప్రామాణికంగా ఉంటుంది. ప్రాంతం వైద్యుగా చెప్పే జాతకం ప్రామాణికంగా ఉంటుంది. వ్యక్తిగతంగా చెప్పే జాతకాల్లో ఒక్కోసారి ఆ జాతకాల్లో తప్పులు జరగచ్చు, లేదా ఆ జాతకం ప్రకారంగా జరగకపోవచ్చు, అన్ని పరిస్థితుల్లో. వ్యక్తిగతంగా తాను ఒక సంకల్ప బలంగా ఉంటే, తను ఏది అనుకుంటే ఒక్కోసారి జాతకాన్ని మించి కూడా తాను సాధించగలుగుతాడు. అది వ్యక్తికి ఉండేటువంటి అవకాశం. అంటే ఒక వ్యక్తి ఫలాన్ని సాధించాలి అనుకొని సంకల్పంగా తీసుకున్నాడు అని అంటే, దానికోసం అతను కానీ పరిపూర్ణంగా తాను పూర్తి శ్రద్ధాభక్తులతో తాను చేసేటట్లయితే అతను సాధించగలుగుతాడు అది. కానీ అది అతని జాతకంలో ఉండకపోవచ్చు అది. దానికని ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు అనమాట. ఏమనంటే, ఈ ప్రాంతం అంతా వర్షం కురిసి తడిసి ముద్దవుతుంది అని చెప్పి మనకి భవిష్యత్తులో ఇలా 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 జరుగుతుందని దానికి సంబంధించిన కొన్ని వార్తలు రావచ్చు. కొంతమంది దాన్ని నిజంగానే దాన్ని చక్కగా దాన్ని విశ్లేషించాలని చెప్పొచ్చు చూసి అక్కడ. కానీ ఆ ప్రాంతం మీద పడే వర్షం అంతా అది ప్రతి ఒక్కరిని ఎఫెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ దాని వల్ల ప్రతి ఒక్కరూ అంతే కష్టం, ఒకే రకమైన కష్టం అనుభవించరు కదా. వ్యక్తిగతంగా ఆ ప్రాంతం అంతా తడిసి ముద్దయితే, కానీ ప్రతి ఒక్కరూ ఒకే రకమైన కష్టానికి గురవలసిన అవసరం లేదు. ఉదాహరణకి వర్షం పడింది అనుకోండి, అందరి మీద చినుకులు పడవచ్చు, ప్రతి ఒక్కరి మీద చినుకులు పడవచ్చు. కానీ మీరు తప్పించుకోవాలనుకుంటే, లేదా మనం తప్పించుకోవాలనుకుంటే, నేను గొడుగు వేసుకు వెళ్ళాను అనుకోండి, ఆ వర్షం నన్ను ఏం చేయలేదు. అంటే జాతకం ప్రకారంగా, ఇంకో దాని ప్రకారంగా ఆ ప్రాంతం అంతా కీడు జరిగినా సరే, ఆ ప్రాంతం అంతా ప్రమాదంలో పడినా సరే, నేను తలుచుకుంటే ఆ ప్రమాదం నుంచి లేదా దాని ప్రభావం నుంచి నేను సురక్షితంగా కొంతవరకు నేను ఉండడానికి అవకాశం ఉంది. అంటే నేను గొడుగు పట్టుకొని వెళ్తే ఆ వర్షం నన్ను ఏం చేయలేదు. ఆ వ్యక్తి అంటాడు, ఓకేనా, ఆ- ఆయన ఆ గొడుగు పట్టుకునేదే భగవన్ నామము, ఆ గొడుగు పట్టుకునేదే భగవుడి యొక్క మంగళహారతి సుప్రభాతం. ఎవరైతే భగవన్నామాన్ని గట్టిగా చేస్తారో, ఎవరైతే భగవుడి యొక్క భక్తిని గట్టిగా చేస్తారో, ఈ ప్రదేశం అంతా అల్లకల్లోలమైనా సరే, తను ఈ ప్రభావంలో అతను రాడు, ఈ ప్రభావం తన మీద ఏమాత్రం చూపదు. ఓకేనా. తాను హ్యాపీగా ఉండగలుగుతాడు. అంటే అందరి స్థితిగతులు ఈ మొత్తాన్ని నిర్ణయించవచ్చు అనమాట, జాతకాలు, పరిస్థితులు, ఏవేవో. కానీ ఎవరైతే విష్ణు భక్తి చేసుకుంటారో, కృష్ణ భక్తి చేసుకుంటారో,
వాళ్ళు మిగతా వాళ్ళు పడాల్సినంత వాళ్ళు పడాల్సిన అవసరం లేదు వాళ్ళు. అంటే వాళ్ళు కర్మను తప్పించుకోవచ్చు కావాలనుకుంటే. వాళ్ళు ఇవన్నిటిని కూడా వాళ్ళు తారుమారు చేయొచ్చు. అందుకని నిజమైనటువంటి జాతకులు ఎప్పుడైతే మనం భగవన్నామం చేయడం వాళ్ళు కానీ నిజంగా వాళ్ళు కానీ తెలిస్తే వాళ్ళు చెప్తారన్నమాట, మీకు జాతకం మీ మీద పని చేయదని అంటారు వాళ్ళు. నేను ఎందుకు ఈ కాంటెక్స్ట్ మీద చెప్తున్నానంటే, ఈ సందర్భంలో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఈ దేవతారాధనలు లేకపోతే ఈ పితృదేవతల్ని పూజించడం లేకపోతే ఇవి ఈ కేవలం ధనం గడించి దాన్ని అనుభవించేది కోసం, ఆ కుటుంబాన్ని కాపాడడం కుటుంబాన్ని నడపడం కోసం నేను దేవతల ఆరాధన చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ దేవత ఆరాధన చేసి మనకి ఇచ్చే ఫలితాలన్నీ కూడా అశాశ్వతమే. మేబీ వాళ్ళని మనం ఆదరించి నిజంగా వాళ్ళ మీద ఉన్న ధ్యాసతో మనం మరణించినా కూడా మాక్సిమం వాళ్ళ లోకాలకు వెళ్తాం, మళ్ళీ మనం తిరిగి తిరిగి వచ్చేస్తాము. అందుకని నారద వారు అంటారు 1 స్కంధం 5వ అధ్యాయంలో, ఒకవేళ నువ్వు కష్టపడితే దేనికోసం కష్టపడాలి అని అంటే, నేను వెళితే మళ్ళీ తిరిగి రాకూడదు, అటువంటి లోకం కోసం నేను కష్టపడాలి. దానికోసం నేను ఎంతైనా నేను నా జీవితం నేను పణంగా పెట్టగలను. వెళితే మళ్ళీ తిరిగి రాకూడదు, అటువంటి కష్టం చేయాలి మనం. నేను మళ్ళీ తిరిగి వచ్చే పని అయితే, మళ్ళీ వచ్చి నేను జన్మ మరణ చక్రంలో నేను మళ్ళీ నేను తిరిగి ఈ కష్టాన్ని అనుభవించే పరిస్థితి అయితే, అప్పుడు ఈ కష్టం అంతా దేనికి వేస్ట్ కదా, అప్పుడు ఇంత కష్టపడి వేస్ట్ కదా. అది మన కష్టంలో ఇంకో కష్టం అనుకొని మనం తెల్లవారుజామున నిద్రలేసి మన నామ జపం చేసుకొని భగవన్ సేవలో భగవద్గీత భాగవతాన్ని ప్రచారంలో మనం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనం కృష్ణు గురించి ఆలోచించేటువంటి స్మరించేటువంటి పరిస్థితిగానే వస్తే, అవి చేయగలిగితే అదేదో పోన్లబ్బా సరే ఇది కూడా ఇంకో కష్టం వచ్చిందని అనుకున్నా కూడా అప్పుడు అది కష్టం కాదు, మనకున్న అదృష్టం అది. ఒకవేళ మనం అది కష్టంలో కష్టం అనుకున్నా సరే మళ్ళీ మనం తిరిగి రాము కదా ఇంకా మనం. కాబట్టి అదేదో మనం ఏదో కష్టపడేదేదో మనం భగవంతుడు కోరుకున్నట్టుగా మనం దానికోసం మనం కష్టపడితే మరి మనకి అందుకే ఇక్కడ కపిల భగవానుడు విమర్శిస్తున్నాడు అన్నమాట. అవన్నీ అవన్నీ కూడా కేవలం ఇక్కడ ఎలాగోలాగా జీవించడం కోసం నేను నేను చేసే నేను వెళ్ళే ఆ కోరికలు తీసుకోవడం నేను చేసే అది ఈ గిరి ప్రదక్షిణలు అంటారు, లేకపోతే నేను వెళ్తే నేను అంగ ప్రదక్షిణలు చేసుకుంటా ఉంటారు, లేకపోతే నేను వెళ్ళి ఇంతమందికి నేను దానాలు చేస్తాము కాబట్టి నాకు ఇది జరిగితే అది జరిగితే ఇది జరిగితే అంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అడిగితే ఒకటే అడగాల, నేను నేను శాశ్వతం, నేను ఎప్పుడు నేను నీ 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 లోకం నేను వచ్చేయాలి అంటే, నేను మళ్ళీ తిరిగి రాకూడదు, ఈ దుర్గతిలోకి రాకూడదు అని అటువంటి భావంలో మనం చేస్తే, మనం భగవడి సేవలో ఉంటే, లేదా మన సమాజంలో మనం చేసే సేవ లేదా మనం చేసే ఉద్యోగం వ్యాపారం అన్ని ఏదైనా కూడా అంతా మనకి భక్తి ఫలితమే ఇస్తుంది మనకి. ఆ భావంతో మనం భక్తి చేస్తే, ఆ భావంతో మనం సంసారాన్ని చేస్తే, ఆ భావంలో మనం మిగతా కార్యకలాపాలను చేసామనుకోండి, వాళ్ళకి అంతిమంగా ఈ నుంచి బయటకు వస్తారు. సో అది మీకు అదే కపిల భగవానుడు మన దేవహూతి అమ్మవారితో అంటున్నారు. కాబట్టి దయచేసి నీ హృదయంలో ఉన్న భగవంతుడిని ప్రత్యక్షంగా నువ్వు శరణు వేడు. చాలా విధానాలు చాలా పరిస్థితులు అన్ని ఉన్నాయన్నమాట ఇక్కడ అంటారు. సో కాబట్టి మనం తిరిగి మనం శుద్ధ భక్తికి ఈ భక్తి మార్గానికి మనకి కన్ఫైన్ అయ్యి ఉండాలి. దీనికి మనం వెళ్ళాలి అనే పాయింట్ వచ్చింది. సో మిగిలిన మనం రేపు చూద్దాం ఇంకో భాగం. గ్రంథరా శ్రీమద్ భాగవతం की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, भगवद्वाणी श्रीमद् भगवद गीता की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, जय गौर प्रेमानंदे हरि।